మత్తయి సువార్తలో 25వ అధ్యాయములో 14వ వచనం నుంచి మనకి 30వ వచనం వరకు ఈ యొక్క ఉపమానం అనేది ఉంది. ఓకే, రైట్. కాబట్టి మీరు ఇప్పుడు చదివే పని పెట్టుకోవద్దు, ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఇప్పుడు మాత్రం నేను చెప్తున్నాను కదా, ఆ కథ వినండి. రైట్. ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడట. ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు. అతను ఆస్తిపరుడు. అతడు ఒకసారి మరి ఆయన దేశాంతరానికి వెళ్ళాడు, మరొక దేశానికి వెళ్తున్నాడు, వ్యాపార నిమిత్తం వెళ్తున్నాడు అనుకుందాం. తన దగ్గర 3 దాసులు ఉన్నారు. వాళ్ళ యొక్క నమ్మకత్వాన్ని పరీక్షించాలని ఆయన వెళ్ళేటప్పుడు ఆ ముగ్గురు పనివారిని పిలిచి, మొదటి వాడిని పిలిచి ఆ ముగ్గురిని పిలిచి ఒక్కొక్కరికి ఆయన డబ్బు ఇచ్చాడు, కొంత డబ్బు ఇచ్చాడు. మొదటి వాడికి 5 తలాంతులు, అంటే మన ఇండియన్ కరెన్సీని రూపాయలో లెక్కిస్తాం, అదే అమెరికాలో అయితే డాలర్స్లో చెప్తారు. అలాగే యేసు ప్రభు చెప్పిన ఉపమానాల్లో డబ్బుని తలాంతులతో కొలిచారు. 5 తలాంతులు, 5 తలాంతులు అంటే డబ్బు అండి వాళ్ళ భాషలో. మరి 5 తలాంతులు అంటే మరి ఆ రోజుల్లో మరి అది ఒక 5,000కి సమానమా లేకపోతే ఒక 5 లక్షలకు సమానమా మనకు తెలియదు. మొత్తానికి 5 తలాంతులు ఇచ్చాడు. ఆయన్ని పిలిచి 2 తలాంతులు ఇచ్చాడు, 2 తలాంతులు. ఆయన్ని పిలిచి 1 తలాంతే ఇచ్చాడు. ఇచ్చి వీటిని అభివృద్ధి చేయండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. వేరే దేశానికి వెళ్ళిపోయాడు. చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. ఈలోపు ఏం జరిగింది? మొదట ఆయన ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టి ఆ 5 తలాంతులకి మరొక 5 తలాంతులు సంపాదించాడు. ఆయన కూడా మరేదో చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టి ఆ డబ్బులతో మరొక 2 తలాంతుల్ని సంపాదించాడు. ఆయన ఏం చేశాడంటే, ఈ 1 తలాంతుతో నేనేం చేయగలను, ఒకవేళ ఏదైనా చేసి పోగొడితే నా యజమానుడు ఊరుకోడేమో అని చెప్పి నేలను తవ్వి అందులో దాచిపెట్టాడు. నా యజమానుడు వచ్చాక నేను ఇచ్చేస్తాను అని. చాలా కాలం తర్వాత యజమానుడు వచ్చాడు, తన ఇంటికి వచ్చాడు. ఆ 3 దాసుల్ని పిలిచాడు. మొదట ఆయన్ని పిలిచాడు. నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేశావు అని అడిగాడు. అయ్యా, మరి మీరు ఇచ్చిన 5 తలాంతులతో ఇదిగో నేను ఇలా వ్యాపారం చేసి మరొక 5 తలాంతులు సంపాదించానండి అని చెప్పాడు. అంటే 5కి 5 సంపాదించాను అంటే ఏం చేశాడు? రెట్టింపు చేశాడు. ఆయన్ని పిలిచాడు. ఏవయ్యా, నీకు నేను 2 తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేశావు అని. అయ్యా, ఈ 2 తలాంతులను పెట్టుబడిగా పెట్టి కాస్త కష్టపడి మరలా 2 తలాంతులు సంపాదించానండి. మీరిచ్చిన 2 తలాంతులతో మరొక 2 తలాంతులు నేను సంపాదించానండి అన్నాడు. బల నమ్మకమైన దాసులారా అని వారితో చెప్పి, బల నమ్మకమైన మంచి దాసులు అని వాళ్ళని పిలిచి వాళ్ళని గౌరవించి వారిని నియమించి తన సంతోషంలో వాళ్ళకి పాలును ఇచ్చాడు. ఆయన్ని పిలిచాడు. ఎవయ్యా రా ఇలా, ఆయన అన్నాడు. వచ్చాడు. నీకెంత ఇచ్చాను? 1 తలాంతు ఇచ్చారండి. మరి నీకు 1 తలాంతు ఇచ్చాను కదా, ఏం చేసావు అని అడిగారు. అప్పుడు ఆయన చేతులు కట్టుకొని, అయ్యా, ఏదైనా చేస్తే ఏమైనా అయిపోద్దేమో అని, నష్టపోతానేమోనని తలంచి ఎందుకైనా మంచిదని దాన్ని దాచిపెట్టానయ్యా. ఇదిగో ఇప్పుడే మీరు వచ్చారన్న విషయం తెలిసి ఆ దాచిపెట్టిన చోట నుంచి తీసి ఇదిగో మీకు ఇస్తున్నాను, ఇదిగోండి అని చెప్పాడు. అప్పుడు ఆ యజమానుడు ఏమన్నాడంటే 26వ వచనం చూడండి, 26వ వచనం.
అందుకు అతని యజమానుడు ఆ, వానిని చూచి, ఆ, సోమరివైన సోమరివైన చెడ్డదాసుడా, నేను నేను విత్తని చోట కోయవాడను, ఆ, చల్లని చోట పంట కూర్చుకున్నవాడనని ఉమ్, నీవు ఎరుగుదవా? ఉమ్, అట్లయితే ఉమ్, నీవు నా సొమ్ము ఉమ్, సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. ఉమ్, నేను వచ్చి ఉమ్, వడ్డీతో కూడా ఉమ్. నా సొమ్ము తీసుకుని ఉందని అని చెప్పి ఆ తలాంతును రైట్ ఒక్కసారి 30 వచ్చిన మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను. ఇక్కడ ముగ్గురు దాసుల్ని మనం చూస్తున్నాం. మొదటి ఇద్దరు దాసులు తమ యజమానుడు ఇచ్చిన తలాంతుల్ని ఉపయోగించి అభివృద్ధి చేసి నమ్మకంగా మరలా యజమానుడికి అప్పగించారు. మూడో దాసుడు ఏం చేశాడంటే తీసుకున్నాడు కానీ దాన్ని ఏమీ ఉపయోగించలేదు, అభివృద్ధి అవ్వలేదు. మరలా యథావిధిగా ఆ తలాంతుని యజమానుడికి ఇచ్చాడు. ఇప్పుడు యజమానుడి యొక్క ప్రతిస్పందన ఏంటంటే ఇతన్ని అంటాడు, మొదటి ఇద్దరిని ఏమన్నాడంటే చూడండి 21 వచనం. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమాని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. మీకు ఉపమానం అర్థమై ఉంటుంది. రైట్. ఇప్పుడు ఇందులో ఉన్న ఆత్మీయమైన విషయాలు ఏంటి? యేసు ప్రభు ఈ కథ ఎందుకు చెప్పాడు? ఏదో ఒక చిన్న కథ చెప్పి వాళ్ళని పంపేయాలనా? కానీ కాదు, వచ్చిన వారికి పరలోక సంబంధమైన విషయాలు అర్థం కావాలని. ఏంటి ఆ విషయాలంటే, ఇదిగో ఆ గొప్ప ధనవంతుడైన యజమాని ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ గొప్ప ఇల్లు ఏంటంటే యేసు ప్రభు యొక్క రాజ్యము. ఆ రాజ్యంలో ఆ గొప్ప ధనవంతుడు ఎవరంటే, ఆ గొప్ప యజమానుడు ఎవరంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. అక్కడ ఉన్న దాసులు ఎవరంటే యేసు ప్రభుని నమ్ముకున్న విశ్వాసులు. ఆయన ద్వారా, ఆయన నామము ద్వారా రక్షించబడిన ఆయన సేవకులు, ఆయన విశ్వాసులు. యేసుక్రీస్తు వారు తన దాసులకు, అంటే యజమానుడు తన దాసులకి తలాంతులను ఇచ్చాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా తన విశ్వాసులకి తలాంతులను ఇచ్చాడు. ఇక్కడ ఉన్న మీరందరూ కూడా యేసు ప్రభు యొక్క రాజ్యములో ఉన్న దాసులైతే, మనమందరం కూడా ఆయన దాసులైతే, మరి మనకేమి యేసుక్రీస్తు వారు ఇచ్చాడు? ఇప్పుడు ఆ కథలో ఉన్నటువంటి ధనవంతుడు యజమానుడు తన దాసులకు ఏమిచ్చాడు? 5 తలాంతులు, 2 ఆయనకి 2 తలాంతులు, 3 ఆయనకి 1 తలాంతు ఇచ్చాడు. అంటే ఇచ్చాడు యజమానుడు. మరి మన యజమానుడైన యేసుక్రీస్తు, మన పరలోకపు యజమానుడైన యేసుక్రీస్తు భూమి మీద ఉన్న ఆయన సేవకులమైన మనకి ఏమిచ్చాడు? లోక సంబంధంగా ఏమిచ్చాడు చెప్పండి? భౌతికంగా మనకేమిచ్చాడు? భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, మీ ఇద్దరికి పిల్లల్నిచ్చాడు, తల్లిదండ్రులను ఇచ్చాడు, మీకు ఒక గృహాన్ని ఇచ్చాడు, మీకు ఒక వాహనాన్ని ఇచ్చాడు, మీకు ఏదో కొంత ఆస్తినో లేకపోతే జీవనోపాధినో దేన్నో ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. భౌతికంగా చూసుకుంటే మనకి ఇవన్నీ కూడా యేసు ప్రభు ఇచ్చాడు. వీటి విషయంలో మనం ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాము? ఇచ్చిన వాటి విషయంలో యజమానుడు ఇచ్చి తిరిగి వచ్చిన తర్వాత, వెళ్ళేటప్పుడు ఇచ్చాడు, మరలా తిరిగి వచ్చినప్పుడు ఇచ్చిన వాటి గురించి లెక్క అడుగుతున్నాడు. అలాగే మనకిచ్చిన వాటి విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు. యేసు ప్రభు మనకిచ్చాడు, పరలోకానికి వెళ్ళాడు, మరలా 2వ రాకడలో వస్తున్నాడు. వచ్చిన తర్వాత వచ్చిన వాటి విషయంలో మనల్ని లెక్క అడుగుతాడు. నీకు భార్యనిచ్చాను కదా, ఆ భార్యతో నువ్వు ఎలాగా సంబంధాన్ని కలిగి ఉన్నావు? నీ భార్య పట్ల ఎలా వ్యవహరించావు?
నీకు పిల్లల్ని ఇచ్చాను కదా, ఆ పిల్లల విషయంలో నువ్వు ఎలా వ్యవహరించావు? నీకు భర్తనిచ్చాను కదా, ఆ భర్తకు లోబడమని చెప్పాను కదా, ఆ విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నామా? నీకు ఒక గృహాన్ని ఇచ్చాను కదా, మరి ఆ గృహం విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఆ గృహాన్ని దేవుని దైవికంగా వాడుకున్నావా, లేకపోతే పాప కార్యాలు చేయడానికి ఉపయోగించుకున్నావా? నీ కుటుంబానికి ఆత్మీయంగా ప్రార్థనలు జరగడానికి నీ ఇంటిని వాడుకున్నావా, లేకపోతే తినడానికి, త్రాగడానికి, విందులు, వినోదాలు చేయడానికి ఉపయోగించుకున్నావా? నీకు ఉద్యోగాన్ని ఇచ్చాను కదా, ఆ ఉద్యోగంలో నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావు? అలాగే నీకు ఒక కూలి పని, నీకు ఒక వృత్తి ఇచ్చాను కదా, ఆ వృత్తి విషయంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు? నీకు తల్లిదండ్రులను ఇచ్చాను కదా, ఆ తల్లిదండ్రుల విషయంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు? ఇలాగా మనకి భౌతికంగా ఇచ్చిన వాటి విషయంలో యేసు ప్రభు మనల్ని లెక్క అడుగుతాడు. మనమందరం కూడా యేసు ప్రభుకి మనకిచ్చిన వాటి విషయంలో లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఇదిగో నాకు నువ్వు భార్యని ఇచ్చావు, ఆ భార్య విషయంలో నువ్వు చెప్పినట్టుగా నేను ఆమెను ప్రేమించి, సంరక్షించి, పోషించి, ఆత్మీయంగా నడిపించాను అని చెప్పగలగాలి. నువ్వు నాకు భర్తనిచ్చావు, ఆ భర్తకి విధేయుడిగా ఉండమన్నావు, ఆ భర్తకి నువ్వు లోపడమన్నావు, నువ్వు చెప్పినట్టే నేను లోపడ్డాను, విధేయత కలిగి ఉన్నాను, ఆయన అంటే భయపడ్డాను, నా భర్తను నేను ఆత్మీయంగా సంఘానికి నడిపించగలిగాను. నువ్వు చెప్పినట్టుగా నా భర్తను గౌరవిస్తూ, ఆ భర్తకు లోబడుతూ, భయభక్తులతో కూడిన నా ప్రవర్తన ద్వారా ఆయన నిన్ను మెల్లగా సంఘానికి నడిపించాను, ఆత్మీయ జీవితంలోనికి నడిపించగలిగాను, నా భర్తను నేను కాపాడుకోగలిగాను అని చెప్పగలగాలి. ప్రభువా, నువ్వు మమ్మల్ని ఇద్దరిని ప్రేమించి మాకు పిల్లల్ని ఇచ్చావు, ఆ పిల్లల విషయంలో మేము చాలా జాగ్రత్తగా పెంచాము, చాలా భయభక్తుల్లో పెంచగలిగాం, నీ వాక్యాన్ని నేర్పించగలిగాం, ప్రతిరోజు ప్రార్థన నేర్పించాం, పెద్దలంటే గౌరవం నేర్పించాం, డబ్బు విషయంలో వాళ్ళకి ఒక గౌరవం, ఒక డబ్బు విషయంలో వాళ్ళకు ఒక విలువ, డబ్బు విలువ ఏంటో నేర్పించాం, జనుల విలువ అంటే ఏంటో నేర్పించాం, దేవుని భయభక్తులు ఏంటో నేర్పించాం, సంఘంలో ఎలా క్రమంగా కూర్చోవాలో, ఎలా క్రమంగా ఉండాలో, పెద్దలకు ఎలా వెలుగునివ్వాలో అన్నీ కూడా మేము నేర్పించగలిగాం ప్రభువా అని మనం చెప్పగలగాలి. ఇదిగో మాకు నువ్వు తల్లిదండ్రులను ఇచ్చావు ప్రభువా, జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రులు, మేము తల్లిదండ్రులను సన్మానించుము, వారి ముదిమ కాలమునందు వారిని విడిచిపెట్టొద్దు అని నువ్వు చెప్పావు కదా, కనుక నా తల్లిదండ్రులకు నేను విధేయుడయ్యాను, లోబడ్డాను, వారి మాట నేను విన్నాను, వారిని నేను గౌరవించాను, ముదిమి కాలమునందు వారిని నేను చూసుకున్నాను అని మనం చెప్పగలగాలి. ఇలా మన ఇంటి విషయంలో, మన ఉద్యోగం విషయంలో, మనకున్న వృత్తి విషయంలో, మన పని విషయంలో, పిల్లల విషయంలో, భార్య విషయంలో, భర్త విషయంలో, ఆయన ఇచ్చిన సమస్తం విషయంలో ఆయన మనల్ని నిలబెట్టి అడుగుతాడు. దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? లేకపోతే పని చేయండి, మీరు సమాధానం చెప్పలేని స్థితిలో ఉంటే ఆయన వచ్చి మిమ్మల్ని నిలదీసి కడిగేసే కంటే ఆయన ముందు నిలబడి సిగ్గుతో తలదించుకోకముందే ఇప్పుడైనా ఏడ్చి ప్రభువా నేను ఈ విషయంలో ఓడిపోయానని కనీసం అదన్నా చెప్పండి. నా భర్త విషయంలో నువ్వు ఉండమన్నట్టుగా నేను ఉండలేకపోయాను అని ఓడిపోయానని కన్నీటి ప్రార్థనతోనే చెప్పండి. నా భార్య విషయంలో నేను ఓడిపోయాను ప్రభువా, నా పిల్లల విషయంలో నేను ఓడిపోయాను ప్రభువా, నా ఇంటి విషయంలో నేను ఓడిపోయాను, నా ఉద్యోగంలో నేను నిజాయితీగా లేకుండా పోయాను, నువ్వు నాకు ఇచ్చిన డబ్బు విషయంలో నేను నిజాయితీగా లేకపోయాను, నమ్మకంగా లేకపోయాను, నువ్వు నాకు ఇచ్చిన తల్లిదండ్రుల విషయంలో నువ్వు అనుకున్నట్టుగా నేను చూసుకోలేకపోయాను, నా భార్యని, నా పిల్లల్ని నేను అనుకున్నట్టుగా నేను చూసుకోలేకపోయాను, నీ వాక్య ప్రకారముగా నువ్వు నాకు ఇచ్చిన వాటిని నేను చూసుకోలేకపోయాను, నేను చేతగాని వాడిని, నేను ఓడిపోయాను ప్రభువా, నన్ను దయతో క్షమించు అని 2 చేతులు జోడించి కన్నీటితోనైనా దేవుణ్ణి అడిగితే కనీసం అప్పుడైనా దేవుడు క్షమిస్తాడేమో. క్షమించి ఆయన నూతనమైన హృదయాన్ని నీకు అనుగ్రహిస్తాడేమో. తప్పకుండా ఆయన నమ్మదగినవాడు. నేను ఓడిపోయాను, ఈ విషయంలో నేను చేతగాని వాడుగా ఉన్నాను అని అంటే
ఆ ప్రార్థనకైనా ఆ పశ్చాత్తాపానికైనా దేవుడు స్పందించి మన హృదయాన్ని మార్చి మన పరిస్థితులను మార్చి మనల్ని నమ్మకస్తులుగా మారుస్తాడేమో అని మనం ఎందుకు అనుకోవాలి? మన దేవుడు నమ్మదగిన వాడు కనుక మారుస్తాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి ముందు తలదించుకుని సిగ్గుపడి నిలబడే ఆ రోజు రాకముందే, ప్రభు యేసుక్రీస్తు వారు మనల్ని అడిగి కడిగేసే పరిస్థితి మనకు రాకముందే, కనీసం ఇప్పుడైనా ప్రభువా నువ్వు ఇచ్చిన వాటి విషయంలో నేను నమ్మకంగా ఉండలేకపోయాను, నేను ఓడిపోయాను ప్రభువా అని ఏడవగలిగితే, పశ్చాత్తాపడగలిగితే, కనీసం ఇప్పటి నుంచైనా మన పరిస్థితులు మారుతాయి. నా ఈ మాటని చిన్నతనంగా తీసుకోవద్దు, తీవ్రంగా తీసుకోండి. నేను అంటున్నది అబద్ధం కాదు. ప్రభు యేసుక్రీస్తు వారు వస్తే నిజంగా జరగబోయే విషయం, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఈరోజు మీ ముందు నిలబడి చేతులూపి చెప్తున్నాను, నేను కూడా ఆ రోజు ఆయన ముందు నిలబడాల్సిందే. నన్ను అడుగుతాడు ఆయన, అబ్బాయి ఇంతమందికి వాక్యం చెప్పావు కాబట్టి నిన్ను మినహాయించాను, పక్కన కూర్చో రత్నకిషోర్ అనేమనడు. ఆయన కూడా తన ముందు నిలబెట్టుకుని అడుగుతాడు, నీకు భార్యని ఇచ్చాను కదా, పిల్లల్ని ఇచ్చాను, తల్లిదండ్రులను ఇచ్చాను, ఇల్లుని ఇచ్చాను, వాహనాన్ని ఇచ్చాను, లేకపోతే నీకు ఒక పరిచర్యని ఇచ్చాను, ఏం చేసావు, ఎలా ఉన్నావు, నమ్మకంగా ఉన్నావా లేదా అని నన్ను అడుగుతాడు. ఇదంతా కూడా జరగబోయేది. నేను అందుకే అంటున్నాను, అక్కడికి వెళ్ళి అలా అడిగిన తర్వాత మాట చెప్పలేక సిగ్గుతో తలదించుకునే పరిస్థితి మనకి రాకముందే ఇప్పుడే పశ్చాత్తాపడి ప్రార్థన చేయండి. నేను చేతగాని వాడిని ప్రభువా, నేను ఓడిపోయాను ప్రభువా, నా వల్ల కావటం లేదు ప్రభువా అని కనీసం ఆ రక్తహస్తాలని దేవుని వైపుకు ఎత్తితే కనీసం అప్పుడైనా దేవుడు కనికరించి, సరేరా నువ్వు చేతగాని వాడివి కనుక, సరేనమ్మా నువ్వు చేతదానివి కదా కనుక, సరే నీ వల్ల కాలేదు కనుక ఇదిగో నా వల్ల అయినా నేను చేస్తానని దేవుడు మన జీవితంలో కలగజేసుకుంటాడు. యేసుక్రీస్తు వారు మనకి ఏమి ఇచ్చారు? భౌతికంగానే ఇచ్చారా, ఆత్మీయంగా కూడా ఇచ్చారా అమ్మా? ఆత్మీయంగా కూడా ఇచ్చారు. అసలు యేసు ప్రభు మనకి ఇచ్చిన వాటిలో అతి ప్రాముఖ్యమైనవి భౌతికమైనవా, ఆత్మీయమైనవా? ఆత్మీయమైనవి. ఈ ఇల్లు అయినా, ఈ భార్య అయినా, ఈ పిల్లలైనా కేవలం ఈ లోక జీవితం వరకే. కానీ శాశ్వతమైన జీవితం కొరకు యేసు ప్రభు అంతకంటే విలువైనవి మనకి ఇచ్చాడు. ఏంటవి? రోమాపత్రిక 12వ అధ్యాయం. రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము విశ్వాస పరిమాణము ప్రకారం అంటే ఇక్కడున్న దేవుని సేవకులమైన మనమందరం కూడా యేసు ప్రభు యొక్క దాసురాండ్రం. అదుగుతుందా? మీరెవరో ఎక్స్పెక్టేషన్ ఏం కాదు, మీరేం మినహాయింపు ఏం కాదు. ఇక్కడున్న మనమందరం కూడా యేసు ప్రభు యొక్క దాసులం. మన యజమాని ఎవరు? యేసుక్రీస్తు. మరి తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు కదా. పోతీఫరు డబ్బులు ఇచ్చి యేసేపును కొంటే యేసేపు పోతీఫర్కి ఏమయ్యాడు? దాసుడయ్యాడు. మరి పోతీఫర్ ఏమయ్యాడు? యజమానుడయ్యాడు. మరి యేసు ప్రభు నిన్ను రక్తం ఇచ్చి వెలకట్టలేని రక్తాన్ని ఇచ్చి నిన్ను కొన్నప్పుడు మరి నువ్వేమవుతావు? దాసుడు అవుతావు, దాసురాలు అవుతావు. మరి యేసు ప్రభు ఏమవుతాడు? కొన్నాయన నీ యజమానుడు, నా యజమానుడు అవుతాడు. రైట్. యజమానుడైన యేసు ప్రభు మీకు అనగా నీకు ఏమిచ్చాడంటే, మనకేమిచ్చాడంటే విశ్వాసాన్ని ఇచ్చాడు. అది కూడా అలా ఇచ్చాడు, ఒక్కొక్కనికి అమ్మా మళ్ళీ చదవండి, ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం. అంటే ఇదిగో రవి బ్రదర్ ఆ దాసునికి కొంత విశ్వాసం, నానికి కొంత విశ్వాసం, అలాగే అక్కడున్న జోసఫ్ గారికి, అలాగే అక్కడున్న సహోదరులందరికీ, ఇక్కడున్న సోదరిమణులందరికీ, ఇక్కడున్న పిల్లలకి, యవనస్తులకి, మీకు 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 నాకు ఏమిచ్చాడైనా విభజించి ఒక కేక్ని కట్ చేసి ఒక్కొక్క మొక్క ఇచ్చినట్టు యేసు ప్రభు ఏం చేశాడు? మనందరికీ విశ్వాసాన్ని పంచి
ఇచ్చాడు. కనుక యేసు ప్రభు మనకిచ్చి ఇచ్చిన వాటిలో మొదటిది ఏంటండి? వెరీ గుడ్, విశ్వాసం. ఇక చూసుకుంటే యేసు ప్రభు మనకేమిచ్చాడు అంటే వాక్యం అనగా బైబిల్ ఇచ్చాడు. మన ఆత్మీయ జీవితానికి యేసు ప్రభు ఏమిచ్చాడు? ప్రార్థన ఇచ్చాడు. ఈరోజు యేసుక్రీస్తు నామములో దేవునికి ప్రార్థన చేసే అవకాశాన్ని యేసు ప్రభు మనకి ఇచ్చాడు. దీనికి ఏమైనా రీఛార్జ్ చేసుకోవాలండి? ఉచితమేనా? ఉచితమే. తర్వాత 4వది సంఘ సహవాసం. ఐదవది పరిశుద్ధాత్మ సహాయం. పరిశుద్ధాత్మ సహాయం. మొదటిది ఏంటండి? యేసు ప్రభు ఆయన పనివాడిగా, ఆయన దాసుడుగా, ఆయన దాసురాలుగా మీకు ఏమిచ్చాడో ఒకసారి చూసుకోండి. ఇవి చేతుల్లో కనబడవు, హృదయంలో ఉంటాయి. మొదటిది చెప్పండి, విశ్వాసం. నా వెనకాల చెప్పండి, విశ్వాసం, వాక్యం, ప్రార్థన, సంఘ సహవాసం, పరిశుద్ధాత్మ సహాయం. ఈ 5 మనకిచ్చాడు. ఈ 5టిని మనం ఉపయోగించుకొని మన ఆత్మీయ జీవితంలో అనగా మన రక్షణ జీవితంలో మనం అభివృద్ధి చెందాలి, క్షేమాభివృద్ధి చెందాలని యేసు ప్రభు మనకి 5టిని ఇచ్చాడు. ఆ యజమానుడు తన దాసులకి ఎలాగైతే తలంతులను ఇచ్చాడో అలాగే యేసు ప్రభు, యజమానుడైన యేసు ప్రభు తన దాసులమైన మనకి ఈ 5టిని అనుగ్రహించాడు. ఈ 5టిని అనుగ్రహించాడు. మొదటి దాసుడు 5 తలాంతుల్ని ఉపయోగించి 5 తలాంతులు సంపాదించాడు. రెండవ దాసుడు 2 తలాంతుల్ని ఉపయోగించి వాడి 2 తలాంతులు సంపాదించాడు. మూడవ దాసుడు 1 తలాంతుని దాచిపెట్టి ఉపయోగించక ఏమీ సంపాదించలేదు. దీన్ని బట్టి అభివృద్ధి అనేది ఎలా వస్తుంది? వాడితే వస్తుందా, వాడకపోతే వస్తుందా? ఉపయోగిస్తే వస్తుందా, ఉపయోగించకపోతే వస్తుందా? ఉపయోగిస్తే. యజమానుడు ఇచ్చిన వాటిని అభివృద్ధి చెయ్యాలంటే మొదటి 2 దాసులు అభివృద్ధి చేయగలిగారు అంటే ఇచ్చిన వాటిని వాడారు, ఉపయోగించారు, పెట్టుబడిగా పెట్టారు, కష్టపడ్డారు, గనకే అభివృద్ధి అనేది వచ్చింది. మరి 3 ఆయనకి అభివృద్ధి ఎందుకు రాలేదు? కనీసం అరతలంతైనా ఎందుకు సంపాదించలేకపోయాడు అంటే యజమానుడు ఇచ్చిన దానిని వాడలేదు, ఉపయోగించలేదు, దానికోసం ఏమీ కష్టపడలేదు. అందుకే ఇచ్చింది ఇచ్చినట్టే ఉంది. కనుక యేసు ప్రభు ఇచ్చినవి అభివృద్ధి చెందాలి అంటే వాడాలి, ఉపయోగించాలి, కష్టపడాలి. అంటే విశ్వాసం అభివృద్ధి చెందాలంటే విశ్వాసాన్ని వాడాలి. వాక్యము, ప్రార్థన, సంఘ సహవాసం, పరిశుద్ధాత్మ సహాయం మనలో అభివృద్ధి చెందాలి అంటే ఇచ్చిన వీటిని మనం వాడుతుండాలి, ఉపయోగించుకుంటూ ఉండాలి. మన జీవితంలో కష్టపడాలి. అప్పుడే ఇవి అభివృద్ధి చెందుతాయి. లేకపోతే ఇవి అభివృద్ధి చెందవు. చూడండి, మీకు ఏదైనా కష్ట సమయం వచ్చిందనుకోండి, విశ్వాసం అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మటం. మీకు ఒక కష్ట సమయం వచ్చింది, ఆ సమయంలో మీరు కలవరానికి గురవుతున్నారు, ఏమైపోతుందో నాకు అని. అప్పుడు మీరు ఈ విశ్వాసాన్ని ఉపయోగించారు. మీ సమస్య ఏమైంది? కొన్ని రోజుల్లో పరిష్కారము అయిపోయింది, తీరిపోయింది, ఆ సమస్య పోయింది. ఇప్పుడు మీకు
ఆ విశ్వాసాన్ని వాడకముందు ఎంత ఇప్పుడు మీ విశ్వాసము ఈ సమస్య ద్వారా ఏమవుతుంది? తర్వాత మీరు ఒక సమస్యలో విశ్వాసాన్ని ఉపయోగించిన తర్వాత మీలో ఉన్న ఆ విశ్వాసం అంతే ఉంటుందా లేదా రెట్టింపు అవుతుందా? రెట్టింపు అవుతుంది. అంటే వాడాలి. నాకు సమయం లేదు కాబట్టి చెప్తున్నా. ఎప్పుడైనా సమయం ఉండి చెప్తాను. ఒక రాజు ఉంటాడండి. ఆ రాజుకి ఒక పెద్ద సైన్యం, కొన్ని రాజులు కలిసి మీదకు వచ్చేస్తారు. ఓకే, చాలామంది రాజులు మీదకు వచ్చేస్తారు. అయ్యో బాబోయ్, దడిసిపోతాడు అతడు. అమ్మో నా వల్ల కాదు, ప్రభువా నీవే నాకు సహాయం చేయాలి అని దేవుణ్ణి నమ్ముతాడు. దేవుడు ఆశ్చర్యరీతిగా అతన్ని కాపాడుతాడు. ఇప్పుడు అతని విశ్వాసం ఏమైంది? రెట్టింపు అయింది. మరలా మరొక రాజు వచ్చి అతని మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడు? అతడు విశ్వాసాన్ని వాడక పలుకుబడిని వాడతాడు. విశ్వాసాన్ని వాడక ఏం వాడతాడు? పలుకుబడి వాడి పక్కన ఉన్నటువంటి రాజుల్ని ఆశ్రయించి, ఎవండి నాకు సహాయం చేయండి, నాకు యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో నాకు సహాయం చేయండి అని డబ్బులు ఇచ్చుకుని రాజులను కొనుక్కుంటాడు. ఇప్పుడు ఇతని విశ్వాసం ఏమవుతుంది? ఇప్పుడు మనుషుల మీద ఆధారపడ్డా, దేవుని మీద ఆధారపడ్డా? ఇప్పుడు ఈ విశ్వాసం ఏమవుతుంది? రెట్టింపు అవుతుందా, సగం అవుతుందా? వాడకపోయి సగం అయిపోయింది. కనుక వాడుతుంటే మన జీవితంలో విశ్వాసాన్ని ఉపయోగిస్తూ ఉంటే ఆ విశ్వాసం ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. రెండోది వాక్యం. బైబిల్ని మీరు ఒకసారి చదివితే కొంత జ్ఞానం వస్తుంది, రెండోసారి చదివితే నానా అమ్మా చెప్పండి కొంచెం ఇంకా జ్ఞానం అభివృద్ధి చెందుతా లేదా? మూడోసారి చదివితే అంటే వాక్యాన్ని ఇచ్చిన బైబిల్ని మనం వాడుతూ ఉంటే బైబిల్ జ్ఞానం పెరుగుతుంటుంది, వాక్య జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. మూడోది ప్రార్థన చేసే కొలది మనం ప్రార్థనలో అభివృద్ధి చెందుతాం. సంఘ సహవాసాన్ని మనం ఉపయోగించుకునే కొలది మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం. పరిశుద్ధాత్మని సహాయాన్ని మనం తీసుకునే కొలది ఆ విషయంలో కూడా మనం అభివృద్ధి చెందుతుంటాం. కనుక ఇవి మనలో ఉంటే వాడితేనే అభివృద్ధి చెందే విషయాలు. ఇవి వాడకపోతే, ఉపయోగించకపోతే తుప్పు పట్టేస్తాయి, పాడైపోతాయి. ఒక ఇనప వస్తువుని వాడకపోతే ఏమవుద్ది? తుప్పు పట్టేస్తుంది, పాడైపోద్ది. కానీ ఒక ఇనప వస్తువుని వాడే కొలది అదేమవుద్ది? ఇంకా మెరుస్తూ ఉంటుంది. అలాగే ఈ ఆత్మీయమైన యేసు ప్రభు మనకిచ్చిన విషయాలు మనం ఉపయోగిస్తూ ఉంటే అవి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఉపయోగించకపోతే అవి అలాగే ఉండిపోతాయి. చూడండి ప్రియమైన దేవుని వర్లారా, ప్రభువు ఇచ్చిన వాటిని చక్కగా ఉపయోగించుకొని తమ జీవితంలో వాడుతూ తమ రక్షణ జీవితాన్ని ఎవరైతే అభివృద్ధి చేసుకుంటారో వారే ప్రభువుకి నమ్మకమైన మంచి దాసులు. ఈ ఐదిటిని మీలో ఎంతమంది అయితే చక్కగా ఉపయోగించుకొని మీ రక్షణ జీవితంలో మీరు ఎదుగుతున్నారో, ఈ ఐదిటిని ఎవరైతే ఉపయోగించుకొని వాడుతూ అభివృద్ధి చేస్తున్నారో వారే నమ్మకమైన మంచి దాసులు. ఇచ్చిన వాటిని ఉపయోగించక యజమానుడు అప్పగించిన పనిని మరచి అభివృద్ధిని సాధించలేకపోయారో వారే సోమరులైన చెడ్డ దాసులు. వీటిని అభివృద్ధిపరిచిన వారు నమ్మకమైన మంచి దాసులు. వీటిని వాడక అభివృద్ధి పరచగా ఉన్నవాళ్ళు సోమరి అయిన చెడ్డ దాసులు. ఈరోజు ఈ వాక్యం మిమ్మల్ని ఈ వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని సవాలు చేస్తున్న విషయం ఏంటంటే, ఈరోజు నీవు నమ్మకమైన మంచి దాసుడిగా ఉన్నావా లేక సోమరి అయిన చెడ్డ దాసునిగా ఉన్నావా? నువ్వు నమ్మకమైన దాసుడువా లేకపోతే సోమరివైన దాసుడువా? ఏంటి నమ్మకం? ఏంటి నమ్మకత్వం? నిన్ను నమ్మి నీకు ఇచ్చాడు, ఇచ్చిన వాటిని నువ్వు వాడి అభివృద్ధి పరచాలని ఆయన కోరుకున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఇచ్చిన వాటిని వాడి అభివృద్ధి పరుస్తున్నావో నువ్వు నమ్మకత్వం. అది నమ్మకత్వం. నమ్మకత్వం అంటే ఏంటి? ఇప్పుడు ఆ దాసుని తీసుకుందాం.
5 తలంతులు ఇచ్చాడు, ఇచ్చి వెళ్ళాడు, అభివృద్ధి పరచమన్నాడు అనే ఉద్దేశంతో ఆ 5టితో తీసుకెళ్ళి పెట్టుబడి పెట్టి కష్టపడ్డి ఇంకొక 5 సంపాదించాడు. అది నమ్మకత్వం అంటే. అమ్మో నాకు 2 ఇచ్చాడు, ఆ 2ని జాగ్రత్తగా కాపాడాలి, అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో సమాజానికి వెళ్ళి చిన్న వ్యాపారం చేసి దానికి మరొక 2 సంపాదించాడు. అది నమ్మకత్వం అంటే. అంతేగాని తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టి దాన్ని జాగ్రత్తగా సేఫ్గా ఉంచడం నమ్మకత్వం కాదు. మరి అదేంటది? సోమరితనం. వాడకపోవడం అనేది నమ్మకత్వం కాదు, సోమరితనం. వాడితేనే అది నమ్మకత్వం. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. మొదటి 2 దాసులు నమ్మకత్వాన్ని కలిగి ఉన్నారు. మరి 3వ దాసుడు సోమరితనాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను జాగ్రత్తగానండి. 3వ దాసుడు ఏ పని చేయని సోమరివాడా? యజమానుడు ఒక తలంతి ఇచ్చాడు, అభివృద్ధి చేయమని ఇచ్చాడు. దాన్ని అతను ఏం చేశాడు? నేలలో పాతి పెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇంట్లో అలా కూర్చుని ఉన్నాడా? చెప్పండి. మరి ఏం చేస్తుంటాడు? ఆయన పనులన్నీ ఆయన చేసుకున్నాడా లేదా? ఆయన సోమరేటి. భార్య బిడ్డలను పోషించుకున్నాడు, కష్టపడ్డాడు, సంపాదించుకున్నాడు, తిన్నాడు, తాగాడు, పడుకున్నాడు, ప్రయాణాలు చేశాడు. ఆయన సోమరేంటి? ఆయన సోమరి ఎలా అయ్యాడు? అతడు తన విషయంలో సోమరి కాదు, కానీ తన యజమానుడి విషయంలో సోమరి. ఇక్కడ మీలో చాలామంది సోమరులుగా ఉన్నారు. అంటే మీరు సోమరులు అంటే మీకే లోక విషయంలో మీరే చక్కగా చదువుకుంటున్నారు, వంటలు వండుకుంటున్నారు, బట్టలు ఉతుక్కుంటున్నారు, పనులకు వెళ్తున్నారు, మీ కుటుంబాలు పోషించుకుంటున్నారు, ప్రయాణాలు చేస్తున్నారు, ఫంక్షన్లకు వెళ్తున్నారు, షికారులకు వెళ్తున్నారు, వినోదాలకు వెళ్తున్నారు. అలాగే మీరు ఏం కొనుక్కోవాలనుకుంటే వెళ్తున్నారు, మీరు కష్టపడుతున్నారు. కానీ 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 మీలో కొంతమంది సోమరులు, మనలో కొంతమంది సోమరులుగా ఉన్నారంటే కారణం ఏంటంటే దేవుని విషయంలో సోమరులుగా ఉన్నాం. విశ్వాసాన్ని ఇచ్చాడు, ఆ విశ్వాసాన్ని కష్ట సమయంలో మనం వాడం. దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు, కానీ దాన్ని మనం చదవం, మనకు టైం ఉండదు. దీన్ని ఎందుకని ఏం చేసామంటే మనం ఒక చక్కటి ఒక కవర్ కొనేసి దీన్ని మూసేస్తాం. మరలా ఇది ఎప్పుడు తెరుస్తామంటే మరలా ఆదివారం నాడు కంటత వాక్యం చెప్పమంటారు కదా, అప్పుడు ఓపెన్ చేస్తాం. మరలా అయిపోయిన తర్వాత మళ్ళా వెళ్ళేటప్పుడు ఇలా మూసేస్తాం. మళ్ళీ ఇది తెరవబడాలంటే మళ్ళీ ఆదివారం రావాలి. మరి ఇది సోమరితనం కాదా? యేసు ప్రభు నీకు కష్టపడి నీవు ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి ఇచ్చిన ఈ వాక్యాన్ని నువ్వు చదవటం లేదంటే నువ్వు సోమరివి. నువ్వు ఏ సోమరివి? కుటుంబం కష్టపడని సోమరివి కాదు, కుటుంబ పనులు చేయని సోమరివి కాదు, కానీ దేవుని ఎదుట నువ్వు సోమరివి. దేవుని విషయంలో నువ్వు సోమరివి. వాక్యాన్ని చదవలేని సోమరివి, వాక్యాన్ని చదవడానికి సమయాన్ని ఇవ్వలేని సోమరివి. చెప్తుంటాం మనం కవర్లు. మనకి అన్ని పనులు చేయడానికి సమయం ఉంటుంది, టీవీ చూడడానికి సమయం ఉంటుంది, ఫోన్ చూడడానికి సమయం ఉంటుంది, ఫంక్షన్లకు వెళ్ళడానికి సమయం ఉంటుంది, సరదాగా స్నేహితులతో తిరగడానికి సమయం ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చిన వాక్యాన్ని చదవడానికి మనకు సమయం ఉండదు. మరి మనం సోమరులం కాదా? ప్రార్థన ఇచ్చాడు. దీనికోసం ఎవరితో నేను విదేశాలతో మాట్లాడాలంటే ఎన్నో రూపాయలు రీఛార్జ్ చేసుకోవాలి. కానీ పరలోకములో ఉన్న దేవునితో మాట్లాడడానికి ₹1 కూడా మనం రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ఇచ్చాడు. మరి ఫ్రీగా ఇచ్చిన ఈ ప్రార్థన అవకాశాన్ని మనం ఎంతో ఉపయోగించుకుంటాం. ఎంతమంది ప్రార్థనను వాడుతున్నారు? ఎంతమంది ఈ ప్రార్థన కష్ట సమయం వచ్చినప్పుడు ఈ ప్రార్థన ఉపయోగించుకుంటున్నారా? కొంతమంది భోజనానికి కూడా ప్రార్థన చేయరు. కనీసం ఉదయాన్నే లేచి ప్రార్థన, సాయంత్రం ముగింపులో ఉన్న ప్రార్థన, భోజనానికి ముందు, ప్రయాణానికి ముందు ఆ ప్రార్థన కూడా లేకపోతే మన సోమరులం కాదా? అవే కాదు, అవి చేస్తేనే సరిపోదు కదా, మనం వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకోవాలి. యేసు ప్రభు గంటల కొలది, నిమిషాల కొలది ప్రార్థనలు చేశాడు. మరి మనం కొన్ని నిమిషాలు కూడా మనం ప్రార్థన చేయట్లేదంటే మనం ప్రార్థనను ఉపయోగించుకుంటున్నట్ట. మరి ప్రార్థన మనం ఉపయోగించుకోలేకపోతే
మన ప్రార్థన అభివృద్ధి చెందదు కదా. చెందకపోతే అప్పుడు మన యజమానుడిని యేసుప్రభు ఎదుట మనం సోమరులైన చెడ్డదాసులమే కదా. దాసుడు ఎవరికి ప్రాధాన్యతనిచ్చాడు? యజమానుడు పనికి ప్రాధాన్యతనిచ్చాడా, లేకపోతే తన ఇంటి పనికి ప్రాధాన్యతనిచ్చాడా? తన ఇంటి పనికి ప్రాధాన్యతనిచ్చాడు, దేవుని పనికి ప్రాధాన్యత ఇవ్వలేదు, అందుకే లెక్క చేయలేదు. మరి మొదటి ఇద్దరు దాసులు ఇచ్చినవి రెండు యజమానుడి పనికి ప్రాధాన్యతనిచ్చాడు, అందుకే ఆ విలువతో గడగడా వణుకుతూ పనిచేశారు, అభివృద్ధి చేయగలిగారు. అంటే మనం ఇచ్చిన వాటిని సరిగా ఉపయోగించుకోలేకపోతున్నామంటే అర్థం నిర్లక్ష్యం. ఏమవుద్దులే, ఏంట్లే అని, రేపు ప్రార్థన చేసుకోవచ్చులే, రేపు చదువుకోవచ్చులే, రేపు వాక్యం వినొచ్చులే, ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళ్ళొచ్చులే, ఉపవాస కూడిక వద్దులే, బైబిల్ తరగతికి వద్దులే, ఆన్లైన్లో పడుకుంటానులే. ఏంటిది? దేవుని విషయాల్లో వద్దు, పర్వాలేదులే, తర్వాత చూసుకుందాలే అంటున్నావంటే నీ ప్రాధాన్యత నీ నిద్రకు, నీ పనులకు, నీ సొంత పనులకు నువ్వు ప్రాధాన్యతనిస్తున్నావు. దేవుని విషయాల్లో నువ్వు నిర్లక్ష్యం చూపిస్తున్నావు. దాన్ని సోమరితనము అంటారు. దాన్ని సోమరితనం. సంఘానికి, సహవాసానికి ఏంటి ప్రాధాన్యత ఇస్తున్నారా? ప్రాధాన్యతనిచ్చి సంఘ కూడికలన్నిటిలో పాల్గొనేలాగా సిద్ధపడుతున్నారా? మీకు అవకాశం ఉన్నా చూడండి, కొంతమందికి సంఘానికి రావాలంటే వర్షం రాకూడదు, ఎండ రాకూడదు, చలి వేయకూడదు, తర్వాత జ్వరం రాకూడదు, జలుబు రాకూడదు, తలపోటు కూడా రాకూడదు, చుట్టాలు రాకూడదు, ఇంటికి చుట్టాలు రాకూడదు. అప్పుడు ఇవన్నీ రాకపోతే, అది కూడా ఎటువంటి ఆటంకం లేకపోతే అప్పుడు వస్తాం. ఒకవేళ వీటిలో ఏదైనా ఉంటే కుదరదండి. మరి అది సోమరితనం కాదా? ఏదో ఒక కారణానికి నువ్వు సంఘానికి రావట్లేదంటే నువ్వు ఎవరికి ప్రాధాన్యతనిస్తున్నావు? నీ దేవుని పనికి కాదు, నీ సొంత పనికి నువ్వు ప్రాధాన్యతనిస్తున్నావు. అది సోమరితనం. ప్రేమన దేవుని వారలారా, నేను మరొక విషయం చెప్తున్నాను. మీ ప్రాధాన్యత మీపై ఎక్కువ ఉందా, దేవునికి ఎక్కువ ఉందా ఆలోచించండి. మీ ప్రాధాన్యత యేసు ప్రభు మీకు ఇచ్చిన వాటి మీద ఉందా, భౌతికంగా ఇచ్చిన వాటి మీద ఉందా? నేను ఇక్కడే తేల్చేస్తాను, జాగ్రత్తగానండి. ఒక విషయం చెప్తాను, ఎవరమనుకోవద్దు, పిల్లలు మరీ ఏమనుకోవద్దు. మీరు మీ స్కూల్కి, మీకు దేవుడు స్కూల్లో చదువుకునే అవకాశం ఇచ్చాడు, సండే స్కూల్ కూడా ఇచ్చాడు, అవునా కదా? భౌతికంగా మీరు చదువుకోవడానికి ఏమిచ్చాడు? స్కూల్ ఇచ్చాడు. ఆత్మీయంగా చదువుకోవడానికి ఏమిచ్చాడు? సండే స్కూల్. ఇప్పుడు మీరు భౌతికంగా ఉండే స్కూల్కి ఎన్నింటికి వెళ్తారు? 9 అమ్మా, 9:30, 10, 10:30, 11 ఆ టైంకి వెళ్తారా? 9 ఒక 5 నిమిషాల ముందే ఉంటారా లేదా? లేదా గేట్ వేసేస్తారు కదా. కానీ సండే స్కూల్కి ఎన్నింటికి వస్తున్నారు? స్కూల్ ఉన్నప్పుడు ఎన్నింటికి లేస్తారు? సోమవారం నుంచి శనివారం వరకు స్కూల్కి వెళ్ళాలంటే ఎన్నింటికి లేస్తారు? 6, 7 లేస్తారు. కానీ ఆదివారం సండే స్కూల్ వెళ్ళాలనుకుంటే ఎన్నింటికి లేస్తారు? ఒక 8, 9 లేస్తే ఎన్నింటికి రెడీ అయ్యి వస్తారు? అలాగే మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు సోమవారం నుంచి శనివారం వరకు మీ డ్యూటీకి 9 వెళ్ళాలి. అక్కడ 9 అంత తంబ సిస్టమ్ కదండి, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ తంబ సిస్టమ్. పరుగులెట్టేవాడిని అండి నేను అక్కడ. ఎందుకంటే ఏ లెట్టకపోతే కట్ అయిపోద్ది. 2 సార్లు నేను లేట్కి వెళ్తే ఒకరోజు జీతం కట్టు, మళ్ళీ ఏడుపు వచ్చేసేదండి. కరెక్ట్గా గేట్ అడిపోయేది. మళ్ళీ నా అదృష్టం కొద్ది 2 గేట్లు మళ్ళీ నాకు. ఎక్కడ ఉండి దగ్గర ఒకటి, భీమవరం దగ్గర ఒకటి. పైగా రోడ్డు మంచి చక్కగా ఉంటుందేమో, అసలు నడుము బద్దలైపోయేది. పరిగెట్టి దూక్కుంటా ఆగేది. లారీలని, బస్సుల్ని అన్నింటిలో దూక్కుంటూ ఒక్కొక్కసారి 1 సెకండ్ లేట్ అయ్యేదండి. 1 సెకండ్ అలా క్లోజ్ అయిపోయేదండి. అలా లేట్ అయ్యే లోపల క్లోజ్ అయిపోయేది. ఎంత బాధ అయిపోయేదో. అయ్యో లేట్ వెళ్ళిపోయినా.
మీరు కానీ 2:30కి ఆటో వచ్చేస్తుంది, లేదా వ్యాన్ వచ్చేస్తుంది ఎక్కడికి, పనికి తీసుకు రాత్రి 2:30కి 3ంటికి. అప్పుడు కానీ మీరు 4ంటికి తాయితీగా లేచారనుకోండి, వ్యాన్ ఉంటుందా? వెళ్ళిపోతాయి. అందుకని ఏం చేస్తారు, 2:30కే లేచిపోయి ప్రాధాన్యతనిస్తున్నారు. దేవుడు మీకు ఇచ్చిన వాటికి ప్రాధాన్యతనిస్తున్నారు. నేను అడుగుతున్నాను, భౌతికమైన వాటికి మీరు ప్రాధాన్యతనిచ్చినట్టు మరి ఆత్మీయంగా ఇచ్చిన వాటి విషయంలో కూడా మీరు ప్రాధాన్యతనిస్తున్నారా? ఇప్పుడు మీ డ్యూటీలకి పనులకి ముందుగా సరైన సమయానికి వెళ్తున్న మీరు ఈ ఆదివార ఆరాధనకి 10ంటికి అని నిర్ణయించాం. మీరు ఎంతమంది 10ంటికి వచ్చారు? ఇలాంటి నేరస్థాపన చేయట్లేదు నాన్న, నేను చెప్తున్నాను జాగ్రత్తగానండి. మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో, ఆత్మీయంగా ఎంత సోమరితనంగా ఉన్నారో మీకు అర్థం కాకపోతే, ఆ విషయం నేను మీకు అర్థమయ్యేలా చేయకపోతే నేను తప్పు చేసినోడిని అవుతాను. అంటే పర్లేదులే, లేట్కి వెళ్ళినా పర్లేదులే, పాటలు అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చులే, వాక్యం టైంకి వెళ్తే చాలులే అని నిర్లక్ష్యాన్ని ఎందుకు రాణిస్తున్నారు? ఈరోజు ఆదివారం కదా, కాస్త లేట్గా లేద్దాంలే. నేను కూడా ఆ దశలోంచి వచ్చానండి, కనుక నేనే చెప్తున్నాను, ఆ దశ నుంచే నేను వచ్చాను. కానీ అంటే అదంతా నేను ఒప్పుకోవాలి, నాలో ఉన్న మీలో ఉన్న ఒప్పుకోవాలి. అది నిర్లక్ష్యం, మన సోమరితనం, దేవుని పని అనే విషయంలో మనం వెనకాడుతున్నాం. కానీ దాని విషయంలో మనం ప్రార్థన చేసుకోవాలండి. ప్రభువా, నీ సంఘ కార్యక్రమం విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉన్నాను, లేట్గా వెళ్తున్నాను, దయతో క్షమించు ప్రభా, సమయానికి వెళ్ళేలాగా సహాయం చేయండి ప్రభా అని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఈరోజు పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని వారలారా, ఇక సంఘ సహవాసంలో దానికి ఇచ్చే ప్రాధాన్యత, అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం, సమయానికి రావడం, సంఘంలో పని అప్పగిస్తున్నాం, పనిని నమ్మకంగా పనిచేస్తున్నారు. కొంతమందికి పని అప్పగిస్తే ఆ పని మర్చిపోతారండి. ఈ 5 తలాంతులు ఇచ్చినోడు నాకు పని అప్పగించాడు అనుకుని చేశాడు, 2 తలాంతులు ఇచ్చినోడు చేశాడు, కానీ 1 తలాంతు ఇచ్చినోడు నాకు ఇచ్చింది 1 తలాంతే కదా అని భూమిలో పెట్టి మర్చిపోయాడు. దాన్ని ఏం చేశాడు? మర్చిపోయాడు. రైట్. యజమానుడి పట్ల, యజమానుడు అప్పగించిన చిన్న పని విషయంలో నమ్మకంగా లేడు. 10 చదవండి ఒకసారి, లోకసువార్త. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెము పనిలో నమ్మకముగా ఉన్నవాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. అంటే యేసుక్రీస్తు వారు మిక్కిలి చిన్న విషయంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువ విషయంలో నమ్మకంగా ఉండు అంటే నమ్మకత్వాన్ని ఏ విషయంలో కోరుకుంటున్నాడు యేసు ప్రభు? పెద్ద పని విషయంలోనే కాదు. తలాంతుల వాడికి ఎంత బహుమానం ఇచ్చాడో 2 తలాంతులు ఇచ్చిన వాడు కూడా అంతే బహుమానం ఇచ్చాడు. ఇద్దరికి సమానమైన బహుమానమా? 5 తలాంతులు ఇచ్చిన వాడు ఎంత సంపాదించాడు? 5 కదా. 2 తలాంతులు సంపాదించిన వాడు ఎంత సంపాదించాడు? 2 కదా. మరి వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ సంపాదించారు? మొదటోడు కదా. మరి మొదటోడికి ఎక్కువ బహుమానం వెళ్ళాలి కదా. మరి ఇద్దరికి సమానమైన బహుమానం వెళ్ళడం ఏంటి? అదే మీకు అర్థమైతే, మీకు అప్పగించబడింది బాటిల్ పెట్టడమైనా సరే, ఫోన్ కాల్ చేయడమైనా సరే, సంఘం కోసం ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయడమైనా సరే మీరు నమ్మకంగా చేస్తారు. ఏంటా సీక్రెట్ అంటే నీకు అప్పగించబడిన పని ఎంత చిన్నదైనా సరే నువ్వు ఎంత నమ్మకంగా చేస్తే నాతో సమానంగా బహుమానాన్ని తీసుకుంటావు యేసు ప్రభు దగ్గర నుంచి. డౌటే లేదు ఇందులో. నీకు అప్పగించబడిన పనిని నువ్వు నమ్మకంగా చేస్తే అది నువ్వు ఎంత చిన్నదైనా సరే దాన్ని నువ్వు ఎంతగా అభివృద్ధి చెందించావో దాన్ని బట్టి నువ్వు బహుమానాన్ని సమానంగా తీసుకుంటావు. నీ జాతి వినండి, ఎక్కడ కొలత చెప్తాను చూడండి. 5కి ఎంత సంపాదించాడు? 5. 2కి ఎన్ని సంపాదించాడు? 2. రైట్. ఇప్పుడు ఆలోచించండి. ఎక్కువగా ఇచ్చాడు కనుక ఎక్కువ సంపాదించాడు, తక్కువగా ఇచ్చాడు కనుక తక్కువగా సంపాదించాడు. మొత్తానికి 5కి 5 సమానంగా సంపాదించాడు, 2కి 2. అది కావాలి. ఇక్కడ పరిణామం చోట్ల 5 సంపాదించాడు కాదు, 2 సంపాదించాడు కాదు. చిన్న పని ఇచ్చాడు కనుక దానికి తగ్గట్టుగా సంపాదించాడు.
అతనికి ఎక్కువ ఇచ్చాడు కనుక తనకు తగ్గట్టుగా ఎక్కువ సంపాదించాడు. కాబట్టి పరిమాణ విషయంలో ఇద్దరు వేరు, కానీ నమ్మకత్వం విషయంలో ఇద్దరు సమానం. కాబట్టి బహుమానం కూడా సమానం. కనుక మన యజమానుడు అన్యాయస్తుడు కాడు. సంఘంలో మీకు ఇచ్చిన వాటిలో నాకండి చిన్న విశ్వాసమే కదండి ఇచ్చింది అని మీరు అనొచ్చు. ఆ చిన్న విశ్వాసాన్ని ఎంతగానో ఉపయోగించుకుంటున్నావు అన్న దాన్ని బట్టి బహుమానం ఉంటుంది. నాకండి బైబిలు బ్రదరు మీరు ఏదో ఎంఎస్సి బీడీ చదివారు, మీ అంత అర్థవంతంగా నాకు చదవడం రాదు కదా, నాకేదో 1వ తరగతి 5వ తరగతి చదువుకున్నాను, తడుముకుంటూ చదవాలి కదా అని మీరు అనొచ్చు. రైట్. నేను అడుగుతున్నాను, నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను ఎంత నమ్మకంగా చదువుతున్నానా లేదా, అలాగే మీ 5వ తరగతి నాలెడ్జ్తో మీరు ఎంత నమ్మకంగా చదువుతున్నారు అది చూస్తాడు. నాకండి అంత ప్రార్థన చేయడం వరం దేవుడు నాకు ఇవ్వలేదు కదండి అని మీరు అనొచ్చు. మాకేదో మంచి వరం ఇచ్చాడు, ప్రార్థన బాగా చేస్తున్నావు, కానీ ఆ ప్రార్థన నేను ఎంత నమ్మకంగా చేస్తున్నానో నువ్వు కూడా రాకపోయినా నీకు వచ్చిన దానిలో నువ్వు నమ్మకంగా చేస్తే నీకు కూడా అంతే సమానమైన బహుమానం ఉంటుంది. ఇందులో ఎటువంటి తేడా లేదు. కానీ ఇక్కడ కావాల్సింది ఇలా ఏంటంటే నాకున్న టాలెంట్ కాదు. ఇక్కడున్న కావాల్సింది ఏంటంటే నువ్వు ఎంత నమ్మకంగా చేస్తున్నావు, మొదటి ఎంత ప్రాధాన్యత చేస్తున్నావు, ఎంత విలువనిచ్చి నువ్వు చేస్తున్నావు, నీ ప్రాధాన్యత, నీ విలువ, నీ నమ్మకత్వం పెట్టి యేసు ప్రభు నీకు ఇచ్చిన చిన్నదాన్ని నువ్వు జరిగిస్తే పెద్ద వాళ్ళతో సమానంగా బహుమానాలు మీరు తీసుకుంటారు అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ మాట ఉందండి, యజమాని సంతోషములో, చెప్పండి, యజమానుని సంతోషంలో పాలు పంపు. చెప్పండి, యజమానుని సంతోషంలో పాలు పంపులు పొందుము. ఎవరితో అన్నాడు? నమ్మకమైన మంచి దాసులతో అన్నాడు. మీకు ఏడ్పును వెలుపలకు త్రోయవుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండును. ఇది ఎవరితో చెప్పారు? సోమరువైన చెడ్డదాసు. రైట్. వీళ్ళిద్దరూ క్రైస్తవులే కదా, వీరిద్దరూ విశ్వాసులే కదా. రైట్. ఏ విశ్వాస అయితే ఇచ్చిన వాటి విషయంలో నమ్మకంగా ఉంటాడో వాడు యజమానుని యొక్క సంతోషంలో పాలువాడిగా ఉంటాడు. ఏ విశ్వాస అయితే యజమానుడి విషయంలో నమ్మకంగా ఇచ్చిన పనిని ఇచ్చిన వాటి విషయంలో, ఇచ్చిన పని విషయంలో నమ్మకంగా ఉండడో, సోమరిగా ఉంటాడో వాడు వెలుపుటకు త్రోయబడి ఏడుస్తాడు, పండ్లు కొరుకుతాడు. ఇది ఎప్పుడండి? ఇది ఎప్పుడు జరుగుతుంది? 2వ రాకడలో జరుగుతుంది. ఓకే. కానీ ఇప్పుడు ఒక మంచి సీక్రెట్ చెప్తాను జాతిగా. ఈ భూమి మీద ఉన్నప్పుడే, ఇప్పుడే మనలో ఒక విశ్వాసి, ఏ విశ్వాస అయితే, జాతికి వినండి, ఏ విశ్వాస అయితే ఈ విషయంలో నమ్మకంగా ఉంటాడు, ఈ 5టిని అభివృద్ధి పరిచే విషయంలో నమ్మకంగా ఉంటాడు, వాడి లైఫ్లో వాడు హ్యాపీ, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క సంతోషాన్ని షేర్ చేసుకుంటూ బ్రతుకుతాడు. ఏ విశ్వాస అయితే ఈ 5టి విషయంలో నమ్మకంగా ఉండడో, వీటిని ఉపయోగించడో, సోమరితనంగా ఉంటాడో అతడు ఏడుస్తాడు, పండ్లు కొరుకుతాడు. అందుకే చూడండి, చాలామంది విశ్వాసుల జీవితాలు ఎలా ఉన్నాయి? ఏడుపు కొట్టు జీవితాలు. విశ్వాసులే నమ్ముకున్నారు, కానీ ఏడుస్తూ పండ్లు కొరుక్కుంటూ, పండ్లు కొరకడం అంటే పొట్ట నోరుతూ ఉంటారు. ఏం చేస్తారు? ఎప్పుడును అందరి మీద పటపటా పళ్ళు నోరుతూ ఉంటారు. కోపాలతోనూ, ఓర్చుకోలేనితనాలతోనూ, అసూయతోనూ పటపటా పళ్ళు కొరుకుతూ ఏడుస్తూ బతుకుతారు. నాకు అది లేదు, నాకు ఇది లేదు, అలా ఏమి లేదు, ఇలా ఏడుస్తూ బతుకుతారు. ఒక విశ్వాసి ఏడుస్తూ పండ్లు కొరుక్కుంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద కోపోద్రేకాలు చూపించుకుంటూ నాకు ఇది లేదు, అది లేదని ఏడుస్తూ ఎందుకు ఒక విశ్వాసం అలా బతుకుతున్నాడు అంటే బైబిల్ చెప్తుంది కారణం, ఈ 5టిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నావయ్యా నువ్వు, అందుకే నీ ఏడుపు కొట్టు విశ్వాస జీవితం. నీ విశ్వాస జీవితం ఎందుకు ఏడుపు కొట్టు అయిపోయింది? నువ్వు ఎప్పుడైనా ఈ 5టిని నమ్మకంగా వాడావా? నువ్వు ఎప్పుడైనా నమ్మకంగా బైబిల్ తీసి ఎంతసేపు చదివావు?
ఎంతసేపు మోకరించి ప్రార్థన చేసావు? ప్రభువా పరిశుద్ధాత్ముని సహాయం నాకు దయచేయమని ఎప్పుడైనా అడిగావా? సంఘ సహవాసాన్ని నువ్వు నమ్మకంగా ఉపయోగించుకున్నావా? కష్ట పరిస్థితుల్లో విశ్వాసాన్ని ఎప్పుడైనా వాడావా? ఇవి నమ్మకంగా నువ్వు వాడలేకపోతున్నావు కనుకే మన విశ్వాస జీవితం ఏడుపు కొట్టిన జీవితంగాను, అందరిని చూసి పండ్లు కొరికే జీవితంగాను ఉండిపోయిందండి. ఇది నిజమండి. కానీ ఏ విశ్వాస అయితే ఈ 6 ఈ 5 చక్కగా ఉపయోగించుకుంటాడో హ్యాపీ. అది లేదని ఇది ఉందని ఫీలింగ్ ఉండదు. ఆడ ఎదిగిపోతున్నాడని ఈడిలా అయిపోతున్నాడని ఆ ఫీలింగ్ ఏమి ఉండదు. హ్యాపీగా ఉంటాడండి. పేద లాజర్లో కూడా హ్యాపీ ఉంది. అది దైవికమైన సంతోషం. యేసుప్రభు ఒక పేదవాడే కదండి. నేను అడుగుతాను, యేసుప్రభు పేదవాడే కదా భూమి మీద ఉన్నప్పుడు. కానీ పరలోకపు తండ్రి యొక్క సంతోషంతో జీవించాడు ఆయన. యేసుప్రభు మీరు ఏమనుకుంటున్నారని ఏడుపు కొట్టిన జీవితంతో జీవించాడా? పండ్లు కొరుకుతూ పటపటా కొరుకుతూ ఆన్లైన్లో కొరుకుతూ జీవించుంటాడా అంటారా? మీరు ఊహించండి యేసుప్రభు ఎలా జీవించుంటాడో. ఏడుస్తూ పండ్లు కొరుకుతూ జీవించాడా? పరలోకపు తండ్రి సంతోషంలో పాలు పంపులు పొందుతూ సంతోషంతో జీవించుంటాడా? చెప్పండి. సంతోషంగానే జీవించాడు. మరి ఆ సంతోషపు జీవితాన్ని మనం ఎందుకు అనిపించలేకపోతున్నాం? లోతుల్లోనికి మాకు ఈ కథ తెలియదు ఏంటండి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇందులో దేవుని ఆత్మ లోతుగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇదిగో ఈ 5 యేసు ప్రభు వాడాడు కనుక నువ్వు కూడా వాడితే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నీ ఏడుపు కొట్టు పండ్లు కొరికే ఆ ఆత్మీయ జీవితం ఎగిరిపోతుంది. సంతోషభరితమైన ఆత్మీయ జీవితం నీలోకి ప్రవేశిస్తుంది. మనమందరం విశ్వాసులమే, ఏడుస్తున్నాం, పండ్లు కొరుక్కుంటున్నాం. ఏంటో మన ఆత్మీయ జీవితానికి ఒక అర్థం లేదు, పర్థం లేదు, ఒక సంతోషం లేదు, ఒక సమాధానం లేదు. ఎందుకు దేవుని కోసం బతుకుతున్నాం మనకు అర్థం కాదు. ఇలా అయిపోవడానికి గల కారణం ఏంటంటే, ఈ రోజు నుంచి మన ఈ విషయంలో ఓడిపోయిన ప్రభువా, నువ్వు ఇచ్చిన వాటి విషయంలో నేను నమ్మకంగా లేకపోయాను, ఉపయోగించుకోలేకపోయాను, సోమరితనంగా ఉన్నాను. నేను చేతగాని వాడిని ప్రభా, ఈ విషయంలో నేను ఓడిపోయిన ప్రభువా నన్ను క్షమించండి. అందువల్ల ఈరోజు నా ఆత్మీయ జీవితం ఏడుపు కొట్టు జీవితంగాను, పండ్లు కొరిగే జీవితంగాను, అసంతృప్తితో నా జీవితం ఉండిపోయింది. అయినా ఇదిగో తండ్రి నాకు సహాయం చేయండి. వీటిని చక్కగా ఉపయోగించుకోగలిగే తీవ్రత, ప్రాధాన్యత, నమ్మకత్వం నాకు అనుగ్రహించండి అని మనం ఏడుస్తూ ప్రార్థన చేయగలిగితే, తీవ్రంగా మనం ప్రార్థన చేయగలిగితే వీటిని ఉపయోగించుకునే కృపని దేవుడిస్తాడు. ఈ 5 మనం ఉపయోగించుకోవడం మొదలు పెడితే మన జీవితంలో సంతోషం మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇక ఏడుపు అయినను, కన్నీరు అయినను, వేదన అయినను, దుఃఖమైనను, మరణమైనను అక్కడ ఉండదు అంటాడు ప్రకటన గ్రంథంలో. ఎక్కడుండదు? ఎక్కడైతే ఏ విశ్వాసిలో అయితే ఈ 5 చక్కగా ఉపయోగించుకుంటాడో, నమ్మకమైన మంచి దాసుడిగా ఉండి ఈ 5 ఎవరైతే చక్కగా ఉపయోగించుకుంటారో వాళ్ళ జీవితాల్లో ఈ 5 ఉండవు. ఈ 5 ఉన్నవాడి జీవితంలో ఈ 5 ఉండవు. ఏంటవి? కన్నీరైనను, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను, మరణమైనను ఉండదు.